అబ్రాడ్‌లో ఉండే వాళ్ళని మోస్ట్ కామన్‌గా అడిగేది, మీరసలు రోజు ఇంట్లో వంట చేసుకోరంట గదా! ఒకటే కూర వండుకొని 3 రోజులు తింటారంట గదా! పాచిపోయిన ఫుడ్ ఎలా తింటారు? రోజు ఫ్రెష్‌గా కుక్ చేసుకొని తినొచ్చు గదా! ఇట్లా అంతా అంటూ ఉంటారు. అంటే లేట్ 90స్ వరకు గూడా మన ఇండియాలో చాలా మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్‌లో ఫ్రిడ్జ్ అనేది కామన్‌గా లేకపోవడం వల్ల అండ్ ఈవెన్ ఇవాల్టి రోజు వరకు గూడా చాలా ఇళ్లల్లో మైక్రోవేవ్ అనేది లేకపోవడం వల్ల చాలా మందికి ఫ్రిడ్జ్ అండ్ మైక్రోవేవ్ ది యూసేజ్ ఏంటో తెలీదు. అంటే లేట్ గా ఇంట్రొడ్యూస్ అయింది కదా, సో మన ముందు జనరేషన్ వాళ్ళు ఎలా కంటిన్యూ చేశారో మనం కూడా అట్లనే కంటిన్యూ చేసేస్తున్నాము రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా. అసలు వండిన ఫుడ్ అనేది బయట పెడితే టెంపరేచర్ కి బ్యాక్టీరియా గ్రో అయ్యి ఫుడ్ పాచిపోతుంది. అదే ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఆ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఆగిపోయి 3-4 డేస్ వరకు ఫ్రెష్ గానే ఉంటుంది. ఇంకా డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. అండ్ ఆ ఫుడ్ ని తీసి మనం మైక్రోవేవ్ చేయడం వల్ల న్యూట్రియన్స్ అన్ని అలానే రీటైన్ చేసి ఫుడ్ ని హీట్ చేస్తుంది. టెక్నాలజీ అనేది కనిపెట్టింది మన లైఫ్ ని కన్వీనియంట్ గా చేసుకోవడానికే కదా. ఆహా లేదు, మేము జస్ట్ ఇంట్లో అలంకారానికి మాత్రం ఫ్రిడ్జ్ మైక్రోవేవ్ ఇవన్నీ పెట్టుకుంటాము, పాత పద్ధతులే ఫాలో అవుతాము అంటే ఓకే, అలానే కానియండి. అండ్ ఇంకొంతమంది ఏంటో గ్లోరిఫై చేసుకుంటారు, నేను ప్రతి పూట ఫ్రెష్ గా వంట చేస్తాను అని చెప్పి. ఓకే, ఎవరికి ఉపయోగం? 50 ఏళ్ల తర్వాత నువ్వే తిరిగి చూసుకుంటే లైఫ్ అంతా కిచెన్ లోనే గడిచిపోయిందని ఏడుస్తావు. అండ్ చాలా మంది ఫ్రోజన్ ఫుడ్ హెల్దీ కాదు అన్న ఒక నోషన్ లో ఉంటారు. ఎస్, బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఆబ్వియస్లీ హెల్దీ కాదు, ఎందుకంటే వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేస్తారు కాబట్టి. కానీ నువ్వే కుక్ చేసుకుని ఫ్రీజ్ చేసుకుంటే మనం క్లీన్ ఇంగ్రీడియంట్స్ వాడి హెల్దీగా చేసుకుంటాం కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ హెల్దీ ఓన్లీ. అండ్ ఈ విషయాలన్నీ నేనేం చెప్పక్కర్లేదు, ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవెన్. కావాలంటే ఎవ్రీబడి హ్యాస్ యాక్సెస్ టు ఇంటర్నెట్ కదా, మీరే గూగుల్ చేసుకోండి. మీరు ఎట్లాగూ రిసోర్సెస్ ని యూజ్ చేసుకోవట్లేదు, యూజ్ చేసుకునే వాళ్ళని మాటలు అంటున్నారు. బాగుంది.